డబ్బు లేక చికిత్స ఆగకూడదు. 2 లక్షల ఆపరేషన్ ఖర్చు భరిస్తానని మానవత్వం చాటుకున్న బీఆర్ఎస్ కౌన్సిలర్ కొత్తపల్లి శ్రీకాంత్. 6 సంవత్సరాల చిన్నారి తీవ్ర కిడ్నీ వ్యాధితో ప్రతిరోజు ప్రాణాల కోసం పోరాడుతోంది. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం కుతుబ్షాహీపేట గ్రామానికి చెందిన చిన్నారి జీవితంలో వరుసగా విషాదాలు చోటు చేసుకున్నాయి. కిడ్నీ వ్యాధితో బాధపడుతూ చిన్నారి తల్లి మృతి చెందింది. అంతకుముందే తండ్రిని కూడా కోల్పోయింది. తల్లిదండ్రుల ప్రేమకు దూరమైన ఆ పసిబిడ్డకు ఇప్పుడు నాయనమ్మే తల్లి తండ్రి అయ్యి వృద్ధాప్యంలోనూ మనవరాలి ప్రాణాలను కాపాడుకోవాలని ఆమె పడుతున్న తపన అందరినీ కంటతడి పెట్టేస్తోంది. చిన్నారికి వెంటనే శస్త్రచికిత్స చేయాలని వైద్యులు సూచించారు. ఇందుకు సుమారు 2 లక్షలు అవసరమని చెప్పడంతో ఆర్థికంగా అత్యంత దుర్భర పరిస్థితుల్లో ఉన్న కుటుంబం ఏం చేయాలో తెలియక సహాయం కోసం ఎదురు చూసిన వారికి నాని రూపంలో ఆర్థిక సహాయం అందింది. ఆ పసిపాప బాధను చూసి చెలించిపోయిన ఆయన డబ్బు లేక ఒక చిన్నారి చికిత్స ఆగిపోకూడదని ఆపరేషన్కి అయ్యే మొత్తం ఖర్చు నేనే భరిస్తానని భరోసా ఇచ్చారు. ఈ మానవతా నిర్ణయాన్ని స్థానికులు, ప్రజాప్రతినిధులు, నెటిజన్లు హర్షిస్తున్నారు. నిజమైన నాయకుడు అంటూ ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. నేనే ఆపరేషన్ అంతా ఈ మీటింగ్కి నేనే చెప్పిన డాక్టర్లకి, మీరు ఏం టెన్షన్ పడకండి, అన్ని వాళ్ళే చేస్తారు. నేను మాట్లాడుతాను డాక్టర్లతో కూడా, డాక్టర్ సాబ్ కూడా వస్తాడు. సరేనా? ఏమున్నా సరే, ఇక ఈ అమ్మాయికి ఏమున్నా సరే సార్, ఏం ఖర్చు అయినా ఆమె మొత్తం నేనే చూసుకుంటాను. మీరు ఆ ట్రీట్మెంట్ చేసి అమ్మాయిని ఓకే, కానీ ఆ అమ్మాయిని ఖచ్చితంగా ఇవాళ అమ్మమ్మ నాయనమ్మ చేతిలో పెట్టాలి. ఆపరేషన్ చేసి కాకుండా 100% చేస్తాను. కానీ ఆ సర్జరీకి సంబంధించింది ఏమున్నా నేను పెడతాను, నేను భరిస్తా. ఖచ్చితంగా మీరు ఆ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. ఏమైతున్నా నువ్వు మంచిగా కావాలి బేట, నువ్వేం టెన్షన్. ఓకే, ఈరోజు సంగారెడ్డి పట్టణంలో ఉన్న సాహస హాస్పిటల్లో ఒక చిన్నారి, 6 సంవత్సరాల చిన్నారి కిడ్నీ బాధిన పడి చికిత్సకి వాళ్ళకి పైసలు లేని పరిస్థితుల్లో ఈరోజు కందిలి ఛానల్, అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్స్ కొన్ని రీల్స్ చేయడం వల్ల ఆ రీల్స్ కి నేను ఈరోజు స్పందించి, నేను 16వ వార్డు కౌన్సిలర్ కొత్తపల్లి శ్రీకాంత్ అలియాస్ నాని, ఆ రీల్స్ కి స్పందించి ఈరోజు సాహస హాస్పిటల్ రాజుగౌడ్ సార్కి ఫోన్ చేసి ఆ అమ్మాయి పరిస్థితి ఏమో వాళ్ళ గురించి వివరంగా తెలుసుకొని ఈరోజు హాస్పిటల్కి రావడం జరిగింది. ఆ అమ్మాయికి జరగబోయే సర్జరీకి సంబంధించిన ఎంత ఖర్చు అయినా సరే నేను నా సొంత నిధులతో భరిస్తా అని చెప్పి ఈరోజు రాజుగౌడ్ సార్కి చెప్పడం జరిగి, అమ్మాయిని కూడా మేము దగ్గరుండి ఆమెని కలిసి మాట్లాడడం జరిగింది. వాళ్ళ అమ్మ నాన్న, ఆ అమ్మాయికి అమ్మ నాన్న ఎవరు లేరు, వాళ్ళ నానమ్మ ఎవరు నానమ్మ దగ్గర ఉంటుంది. కాబట్టి ఈరోజు ఎవరు లేని అమ్మాయికి, ఈరోజు చిన్న వయసులో 6 సంవత్సరాల అమ్మాయికి కిడ్నీ సమస్య వచ్చింది. కాబట్టి దానికి నా మనసు చెల్లించి ఈరోజు ఎంత ఖర్చైనా సరే నేను భరిస్తా అని చెప్పి ఈరోజు సాహస హాస్పిటల్ యాజమాన్యానికి, అదే రాజుగౌడ్ డాక్టర్ గారికి ఫోన్ చేసి చెప్పడంతో ఆయన ఇమ్మీడియట్ గా స్పందించి, నాన్నగారు మీరు రండి, అది ఎంత ఖర్చైనా సరే మీరు చెప్పారు కాబట్టి మేము చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం, మేము ఫర్దర్ ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేస్తామని నాకు వాళ్ళు చెప్పడంతో నేను చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నా. ఖచ్చితంగా ఇటువంటి అనాథ పిల్లలకి, ఎవరు లేని వాళ్ళకి ఈరోజు సోషల్ మీడియా ఈరోజు ఎంత మంచిగా స్పందిస్తారు. లేని వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ గానీ అందులో వస్తున్నాయి కొన్ని ఫేక్ న్యూస్ కాకుండా ఇది రియల్ గా నేను దగ్గరుండి పోయి చూసినా. కాబట్టి ఈరోజు కందిలి ఛానల్ కావచ్చు, అదేవిధంగా మా శ్రీకాంత్, అదేవిధంగా మాంజరా ఛానల్, అదే లోకల్ ఛానల్స్ కూడా చాలా సిన్సియర్ గా వర్క్ చేస్తున్నారు. నేను వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నా. కానీ ఖచ్చితంగా ఇట్లా ఎవరికి ఆపదున్నా నా వంతు సాయం చేయాలని ఈరోజు నేను ముందుకు వచ్చినా. కాబట్టి రేపు కూడా ఎవరికైనా ఆపద ఉంటే ఖచ్చితంగా నా దృష్టికి తీసుకొస్తే నా వంతు సాయం చేస్తా. ఎంతో మంది దగ్గర డబ్బులుంటాయి కానీ చేయడానికి, సాయం చేయడానికి ముందుకు రావాలని చాలా మందికి నేను నా ద్వారా తెలియజేసుకుంటున్నా. కాబట్టి ఖచ్చితంగా లేని వాళ్ళకి సాయం చేయాలి. సహకారం కూడా తీసుకొని రేపు మేము కావాలంటే మా కేటీఆర్ దృష్టికి కూడా తీసుకెళ్లి, మా హరీష్ అన్న దృష్టికి కూడా తీసుకెళ్లి అమ్మాయికి ఏదో విధంగా సాయం చేస్తా. అంటే హరీష్ అన్న కూడా
లేని వాళ్ళకి సాయం చేయడానికి ఆయన సొంత ఇల్లు కూడా దానం చేసి మరి చదివిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా హరీష్ రావు దృష్టికి, మా కేటీఆర్ దృష్టికి, మా ప్రభాకర్ దృష్టికి కూడా తీసుకెళ్తా.